మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఢిల్లీ ఫలితాలను మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 0 సీట్లతో 6.3% ఓట్లు వచ్చాయి. అటు బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య వేరియేషన్ కేవలం 3%. అంటే అప్పటి వరకు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం ఇలాంటి ఫలితాలకు కారణం అని మనం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మన టోటల్ పర్సెంటేజ్ ఫిగర్స్ రాలేదు ఇంకా, ఎందుకంటే ఫైనల్ రిజల్ట్స్ అంటే బీజేపీ ఆప్ల మధ్య ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత తేడా ఉంటుందో తెలియదు. ఎందుకంటే 2020లో ఆప్కు 53% ఓటింగ్ వచ్చింది. సో మరి అది ఎంత తగ్గుతుంది అనేది చూడాలి. కొన్ని మీడియాలో వస్తున్న గతంలో సగానికి సగం పడిపోయిందని, అలాంటప్పుడు గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకు కాంక్రీట్గా ఫిగర్స్ రావాలి. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే కాంగ్రెస్ ఆపుల మధ్య తేడా, అంటే బీజేపీ ఆపుల మధ్య తేడా లేదా బీజేపీ కాంగ్రెస్ల మధ్య తేడా, ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్న పార్టీ 12 సీట్లు ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఉదాహరణకు మీకు బాడ్లీ అనే కాన్స్టిట్యున్సీ ఉంది, ఆడ కాంగ్రెస్ అభ్యర్థి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, ఆమ్ ఆద్మీ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. కస్తూరిబా నగర్ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. మిగతా అన్ని చోట్ల 70లో నాకు తెలిసిన వరకు దాదాపు 65కు పైగా 65 or 67 సీట్స్లో కాంగ్రెస్ థర్డ్ పొజిషన్ అయ్యి. కానీ ఈ 2 ప్లేస్లో మీకు ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన అభ్యర్థి ఓట్లు ఈ ఇద్దరి మధ్య తేడా కన్నా ఎక్కువ. అందువల్ల ఖచ్చితంగా ఆడ పొత్తుండి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే డెఫినెట్గా బీజేపీ ఓడించేవారు. ఇక మిగతా సీట్లలో కూడా థర్డ్ పొజిషన్లో కాంగ్రెస్ ఉన్నది, ఇంకో 10 సీట్లు ఉన్నాయి. అంటే ఆ 10 సీట్లలో బీజేపీ విక్టరీ మార్జిన్తో పోలిస్తే కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అందువల్ల డెఫినెట్గా 11-12 సీట్స్ ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం అయితే 12 సీట్స్లో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఉంటే గెలవటానికి స్కోప్ ఉండేది. అంటే 22 ఇప్పుడు ఆమ్ ఆప్కి ఉంది, 48 బీజేపీకి ఉంది. అంటే 22 + 12 34కి వచ్చేది. అయితే ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది. మీకు ఇది అరిథమెటిక్ కాదు, కెమిస్ట్రీ ఉంటుంది. ఇప్పుడు టీడీపీ జనసేన కలవక ముందు, టీడీపీ జనసేన కలిసిన తర్వాత కంప్లీట్గా రాజకీయ వాతావరణమే సినారియోనే మారిపోతుంది. ఇప్పుడు మీకు 2024 లోక్సభ ఎలక్షన్లో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కలవక ముందు కలిసిన తర్వాత కంప్లీట్ వాతావరణం మారిపోయింది. అందువల్ల ఒకవేళ ఆప్ కాంగ్రెస్లో కలిసి ఉంటే ఏమయ్యేది అనేది క్వశ్చన్ మార్కే. అయితే కలిసినా కూడా మరి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేదా? మీకు టీడీపీ జనసేన సంబంధాలు వేరు, ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ సంబంధాలు వేరు. ఎందుకంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసేసి, మీకు టీడీపీ జనసేన మధ్య ఉన్నంత ఓట్ ట్రాన్స్ఫర్ మరి అక్కడ ఉంటుందా? అంటే బీజేపీ పట్ల వ్యతిరేకత 2 పార్టీని కలుపుతుందా, లేదా మా పార్టీని దెబ్బతీసి ఆప్ గెలిచింది కదా, అక్కడే కాదు పంజాబ్లో గెలిచింది, గుజరాత్లో అయినా గోవాలైనా కాంగ్రెస్లో కదా దెబ్బతీసి అనేది ఉంటుందో మనం చెప్పలేము. ఎందుకంటే 2 పార్టీలు కలిసింది. అయితే లోక్సభ ఎన్నికల్లో కలిసే ఉన్నారు కానీ గెలవలేదు. అందువల్ల బట్ ఈ రిజల్ట్ అయితే వచ్చింది కాదు. ఇప్పుడు మనకు ఫ్యాక్ట్స్ ఇప్పుడు ఉన్న ఫిగర్స్ని బట్టి చూస్తే డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి ఉంటే అధికారం పోయేదా వచ్చేదా చెప్పలేం. కానీ బీజేపీకి ఈ రకమైన విక్టరీ మార్జిన్ అయితే ఉండేది కాదు. కేజ్రీవాల్ అయితే గెలిచేవాడు, మనీష్ సిసోడియా గెలిచేవాడు. అందువల్ల మీకు డెఫినెట్గా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా సందీప్ దీక్షిత్ పెట్టింది. సందీప్ దీక్షిత్ ఎట్లా ఓడిపోతాడు, కానీ సందీప్ దీక్షిత్ లక్ష్యము బాగా సందీప్ దీక్షిత్ పెట్టారు. ఇక్కడ మీకు అతీష్కి వ్యతిరేకంగా అల్కాలమ్మ అని పెట్టారు, చాలా గట్టి క్యాండిడేట్లే పెట్టారు. అయితే ఎందుకు పెట్టారంటే సందీప్ దీక్షిత్ పర్సనల్ కోపం కూడా ఉంది. ఎందుకంటే షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాటు పాలించింది, ఆమెను ఓడించే కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా షీలా దీక్షిత్ టార్గెట్గా ఆమె అవినీతి పనులను పెద్ద ఎత్తున అటాక్ చేశారు. అందువల్ల అక్కడ పర్సనల్ వ్యవహారం కూడా ఉంది. అందువల్ల సందీప్ దీక్షిత్ లక్ష్యము తాను గెలవడం కాదు, బీజేపీ ఆప్ను ఓడించాలి, కేజ్రీవాల్ని ఓడించాలి అని. అందువల్ల న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో కూడా డెఫినెట్గా మీకు మనీష్ సిసోడియా అయితే లాస్ట్ టైం 3,000తోనే గెలిచాడు, ఫత్తర్గంజ్ అనుకుంటాను టు బి సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇప్పుడు జన్పురాలో పోటీ చేశాడు, సో ఇప్పుడు కూడా ఓడిపోయాడు. అందువల్ల క్లియర్ ఇండికేషన్ ఏంటంటే కాంగ్రెస్ ఆప్ గెలిచుంటే ఒకటి
ఆప్ గట్టి పోటీ ఇచ్చేది. బీజేపీకి ఈ రకమైన విక్టరీ మార్జిన్ ఉండేది కాదు. అవును. ఆప్ వెటరన్స్ అయిన కేజ్రీవాల్, సిసోడియా లాంటి వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాగేశ్వర్ గారు, మొన్న మహారాష్ట్ర, హర్యానా, ఇప్పుడు ఢిల్లీలో అయితే 30 ఏళ్ళు, ఆల్మోస్ట్ 27 ఇయర్స్ తర్వాత మళ్ళీ బీజేపీ చేతికి చిక్కింది ఢిల్లీ. అంటే దీన్ని బీజేపీ ఒక విజయంగా ముందుకెళ్తున్నట్టు చూడాలా, లేదంటే దీని వల్ల బీజేపీ ఆలోచన విధానంలో కానీ, బీజేపీ అగ్రెసివ్నెస్లో కానీ ఇంకేమైనా కేంద్ర ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా మీకు? అంటే ఒక పాసిబిలిటీ జమిలీ ఎలక్షన్స్. అవును. ఎందుకంటే ఈ రిజల్ట్ ఇప్పుడు మీకు 2024లో 63 సీట్లు దెబ్బతిన్నారు. అవును. అంటే మూడోసారి ఎలక్షన్స్కి పోతే 64 సీట్స్ దెబ్బతిన్నారు. రేపు 4వసారి ఎలక్షన్కి పోతే 2029లో మరి యాంటీ ఇన్కంబెన్సీ ఎలా ఉంటుంది అనేది ఒక అనుమానమైతే ఉంటుంది. ఎందుకంటే 282 2014లో వస్తే 2019కి వచ్చే వరకు 303 వచ్చాయి. 400 వస్తాయని టార్గెట్ పెట్టుకుంటే 240 పడిపోయినాయి. సో ఉన్న సీట్లలో 63 సీట్లు పడిపోయాయి. అందువల్ల ఇంకా చాలా చోట్ల బీజేపీకి సాచ్యురేషన్ వచ్చేసింది, మీకు వెస్ట్ ఇండియాలో, నార్త్ ఇండియాలో. అందువల్ల 2029 వరకు ఆగితే మరి 4th టైం ఎలక్షన్లకు పోయినప్పుడు ఉండే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఇప్పుడు కేజ్రీవాల్కి కూడా అదే కదా ప్రాబ్లం. 2013 గెలిచాడు, 15 గెలిచాడు, 20 గెలిచాడు, 25కి వచ్చే వరకు జనంలో ఎక్కడో చోట వ్యతిరేకత ఉంటుంది మీకు. ఆ అనుమానం ఒకటి ఉండొచ్చు. రెండవది, ప్రతిపక్షాలు ఇప్పుడు ఒక దాని తర్వాత ఒక లెసన్ నేర్చుకుంటున్నాయి. ఇప్పుడు మీకు హర్యానాలో ఆ కాంగ్రెస్ ఆప్ కలవలేదు, ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కలవలేదు, కలిసిన జార్ఖండ్లో గెలవగలిగారు. సో కలిసినా కూడా మహారాష్ట్రలో ఓడిపోయారు. ఈ ఎక్స్పీరియన్సెస్తో బీజేపీ వ్యతిరేక పొలిటికల్ ఫోర్సెస్ కన్సాలిడేషన్ 2029 వరకు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రెండవది. మూడవ డైమెన్షన్ ఏంటి అంటే ఈ రాజకీయాల్లో అప్పటి వరకు మీకు భారతీయ జనతా పార్టీలో మోడీ నాయకత్వంలో 2029 అధికారంలోకి పోయినప్పుడు ఇప్పటి వరకు ఆల్టర్నేటివ్ లీడర్ లేడు. మరి ఇప్పటి సమీప భవిష్యత్తులో ఆల్టర్నేటివ్ లీడర్ ఎమర్జ్ అయ్యే వాతావరణమే తెలియదు. రాహుల్ గాంధీ ఇమేజ్ కాస్త ఇంప్రూవ్ అయింది. 2019తో పోలిస్తే 24లో డెఫినెట్గా ఇంప్రూవ్ అయింది కనుక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాగలిగాడు. తనకు మరి పోటీగా ఏమైనా రాహుల్ గాంధీ ఎమర్జ్ అవుతాడా, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏంటి, ఆ 4వ డైమెన్షన్ ఏంటంటే ఆ తర్వాత వరుస పెట్టి గెలుస్తున్నారు. హర్యానా గెలిచారు, ఊహించని విజయం అది. హర్యానాలో లోక్సభ ఎలక్షన్లో సగం సీట్లు కోల్పోయారు. మహారాష్ట్ర అయితే అద్భుతమైన విజయం. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్లో 48 సీట్స్ అంటే 17 గెలిచారు ఎన్డీఏ. కానీ మీకు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చారు, గెలిచిపోయారు. ఇప్పుడు ఢిల్లీలో ఒక ప్యాటర్న్, ఇప్పటిదాకా ఒక ప్యాటర్న్ ఏముండే అంటే లోక్సభ ఎన్నికల్లో గెలుస్తుంది బీజేపీ, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుంది అని. ఈ ప్యాటర్న్ మీకు రివర్స్ అయింది. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు, అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు. హర్యానాలో లోక్సభ ఎన్నికల కన్నా అసెంబ్లీ ఎన్నికలు బెటర్. ఢిల్లీకి వచ్చే వరకు ఆ ప్యాటర్న్ కూడా పోయింది. లోక్సభ ఎన్నికలు గెలిచారు, అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు. అంటే బీజేపీ 7 బీజేపీకి ఏ ప్యాటర్న్తో బీజేపీని విశ్లేషించలేము. మహారాష్ట్రలో లోక్సభ ఓడిపోయి అసెంబ్లీ గెలిచారు, హర్యానా మహారాష్ట్రలో లోక్సభలో దెబ్బతిని అసెంబ్లీ గెలిచారు. ఢిల్లీకి వచ్చే వరకు లోక్సభ గెలిచారు, అసెంబ్లీ గెలిచారు. ఇప్పుడు దీన్ని ఏ ప్యాటర్న్లో ఫిట్ చేయాలి? సో అందువల్ల బీజేపీ ఇంత బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తుంది. కాబట్టి జమిలీ విషయంలో ముందుకెళ్లే అవకాశం ఉంది. నాకు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ మిడిల్ క్లాస్కి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ చూస్తే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో రిపీటెడ్గా డిమాండ్ చేసిన అతి ఇంక్రిమెంటల్గా కూడా రిలీఫ్ ఇవ్వలేదు. కొద్ది రిలీఫ్ కూడా ఇవ్వగలిగితే అవకాశం కూడా ఉండే, 50,000 1,00,000 రిలీఫ్. కానీ ఒక్కసారి 7 లక్షల నుంచి 12 లక్షలు మార్చేసారు. సో రేపు జమిలీ వరకు ఈ 8th పే కమిషన్ కూడా వస్తుంది. ఇప్పుడు జనవరి 16న 8th పే కమిషన్ అనౌన్స్ చేశారు. ఢిల్లీలో అది కూడా ఒక ఫ్యాక్ట్. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడంలో న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు. 40 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పే ఇస్తున్నారు ఢిల్లీలో. మిడిల్ క్లాస్ 67%. అందువల్ల ఈ టైంలో ఇప్పుడు 8th పే కమిషన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆర్మీ వీళ్ళంతా పెద్ద ఉంటారు. తర్వాత మీకు ఈ బీహార్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ 2 ఉన్నాయి. ముఖ్యంగా ఈ బీహార్ ఉత్తరప్రదేశ్ కనుక గెలిస్తే, బీహార్ గెలిచినా కూడా మళ్ళీ జమిలీకి వెళ్ళే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే జమిలీ వెళ్ళే ఆలోచన లేకపోతే ఇంత పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఎందుకు ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఒకటేసారి 7 నుంచి 12 చేశారు. 2029 వరకు ఏమవుతుంది? 12 చేసినందుకు ఆనందపడరు, 20 చేయమంటారు.
ఎప్పుడైనా హ్యూమన్ నేచర్ ఎట్లుంటుందంటే మీరు సైకిల్ కొనిస్తే స్కూటర్ కావాలంటారు, స్కూటర్ కొనిస్తే కారు కావాలంటారు, కారు కొనిస్తే 2 కార్లు కొనివ్వంటారు. సో ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మారిపోతాయి. 3,500 పెన్షన్ ఉంది చాలా స్టేట్ల, 200 ఉండే పెన్షన్ ఒకప్పుడు, అది 1000 అయింది, 2000 అయింది, 3000 అయింది, 4000 అయింది. ఇప్పటికైనా జనం సంతృప్తి ఉన్నారా? 5,000 ఎందుకు వెళ్ళే అంటున్నారు. అందువల్ల ప్రజల ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతాయి. మరి అలాంటప్పుడు నిజంగా 2029లో లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడే ఇంత భారీ రిలీఫ్ ఎందుకు ఇచ్చారు? 1,00,000 ఇచ్చి ఎవ్రీ ఇయర్ 1,00,000 పెంచుతామని చెప్పచ్చు. ఎలక్షన్ల ముందు సహజంగా ప్రభుత్వాలు ఈ రిలీఫ్ ఇస్తాయి. మరి ఇంత భారీ రిలీఫ్ ఇచ్చారంటే దేర్ షుడ్ బి సంథింగ్ అనే అనుమానం అయితే కలుగుతుంది. రైట్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు ఈ ఫలితాలను చూస్తే, ఈ సీట్లను చూస్తే కూడా 62 సీట్లు గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంటే అందులో 40 కోల్పోయింది. బీజేపీకి 8 సీట్లు ఉంటే 40 యాడ్ అయినాయి. ఎగ్జాక్ట్ 40 ఆమ్ ఆద్మీ పార్టీ పోయింది, 40 బీజేపీకి యాడ్ అయినాయి. కాంగ్రెస్ అప్పుడు 0నే, ఇప్పుడు 0నే. అంటే ఆ మార్పుని ఎలా చూడాలి సీట్లను? అంటే అక్కడ వేరే కాంగ్రెస్ పార్టీ బాగా మార్జిన్ లేదండి. కాంగ్రెస్ పార్టీకి 4% ఇదివరకు ఓటింగ్ వచ్చింది, 6% అయింది. మీకు బీజేపీకి మొదటి నుంచి కూడా ఒక 32 to 38% ఓటింగ్ ఉంది. మీరు ఓన్లీ సీట్లు చెప్తున్నారు. 2015లో 3 సీట్లు వచ్చినప్పుడైనా, 2020లో 8 సీట్లు వచ్చినా, లేదు 1998 కన్నా ముందు గెలిచిన బీజేపీకి వర్స్ట్ ఎవర్ ఓటింగ్ టాలీ 32% ఢిల్లీలో. అంటే మీకు అంటే 1/3 ఓటర్స్ బీజేపీతో ఉన్నారు, ఓడినా గెలిచిన. సో అందువల్ల ఆ ఓటింగ్ ఉండడం అనేది కీలకం. ఇక అందువల్ల బీజేపీ ఓటింగ్లో ఎక్కడ గండిపడలే. మీకు ఎక్కడ గండిపడింది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ను మొత్తం ఆప్ తీసుకుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళ అధికారం ఉన్న పార్టీ 4% పడిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి ఒక 2% ఓటే క్యాప్చర్ చేసుకుంది, అంతకుమించి ఏం చేసుకోలేదు. కానీ ఆప్ వెనుకాల ఉన్న ఒక బలమైన ఓటర్స్, మిడిల్ క్లాస్ ఓటర్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఢిల్లీలో 67% మిడిల్ క్లాస్ ఓటర్స్. సో ఇప్పుడు మీరు వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ చూడండి, మిడిల్ క్లాస్ స్ట్రాంగ్ హోల్డ్స్ అన్ని బీజేపీకి ఇచ్చింది. మీకు పూర్వాంచలి ఓటర్స్, ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వలస వచ్చిన ఓటర్లు, వీళ్ళు మీకు ఒక 30% ఉంటారు ఢిల్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన ఓట్ బేస్. అక్కడ మీకు లాస్ట్ ఎలక్షన్ ఐ థింక్ 14 సీట్లలో 13 గెలిచారు ఆప్. ఇప్పుడు అది బాగా దెబ్బతిన్నారు, 4 సీట్లు గెలిచారు, బీజేపీ గెలిచింది. అలా అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి బలంగా ఉన్న సోషల్, ఎకనామిక్ అండ్ రీజనల్ ఓట్ బేస్ ఏంటి, ఇది బీజేపీ అంచనా వేసింది. సోషల్, ఎకనామిక్ అండ్ కాస్ట్, క్లాస్ అండ్ రీజనల్ ఓట్ బేస్ ఏంటి అంటే ఆప్ వెనకాలన్న సపోర్ట్ బేస్ యొక్క డెమోగ్రఫిక్స్ని స్టడీ చేసి కాంక్రీట్గా అక్కడ దెబ్బకొట్టాడు. ఉదాహరణకు క్లాస్ ఓట్ బేస్ తీసుకుంటే మిడిల్ క్లాస్ పూరు ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన ఓట్ బేస్. మిడిల్ క్లాస్లో ఏం చేశారు? మిడిల్ క్లాస్లో ఆల్రెడీ ఆప్ పైన ఒక విరక్తి ఉంది. ఏంటి? మేము పన్నుల ద్వారా కట్టి డబ్బులు తీసుకెళ్ళి ఇట్లా పంచుతున్నారు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ పేరిట అనేది. దానికి తోడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్, 8th పే కమిషను, తర్వాత ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, రోడ్స్ సరిగా లేకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది, ఇది మిడిల్ క్లాస్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. మిడిల్ క్లాస్కి ఏంటంటే ప్రభుత్వము పైన ఆధారపడేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు జగన్ కూడా చూడండి, రోడ్లు బాగాలేదనేది ఒక పెద్ద ఫ్యాక్టర్ అయింది. మీకు హైదరాబాద్లో చూడండి, ఈ విజిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కేసీఆర్ లాభం చేసింది. సంక్షేమ పథకాలు అమలైన గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. సంక్షేమ పథకాల అమలు కంపారిటివ్లీ తక్కువ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండే హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలిచింది. అందువల్ల ఈ మిడిల్ క్లాస్ ఓటరు ఆప్ నుంచి బీజేపీ లాగేసుకుంది. తర్వాత పూర్ ఓటర్లు అంటే ముఖ్యంగా అనాథరైజ్ కాలనీస్, ఒక 6% ఓటర్స్ ఉంటారు. మీకు ఢిల్లీ జాగ్రఫీ ఏంటంటే ఒక 17% మాత్రమే పాష్ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటారు. 53% లెస్ డెవలప్డ్ కాలనీస్లో పక్కా హౌజెస్లో ఉంటారు. ఇంకో 17% మీకు స్లమ్స్లో ఉంటారు. 6% అనాథరైజ్ కాలనీస్లో ఉంటారు. ఒక 3 to 4% రూరల్ ఏరియాస్లో ఉంటారు. అలాగే అరౌండ్ 3% 4% గవర్నమెంట్ అకామిడేషన్లో ఉంటారు. ఇది మీకు నేను ఐఎమ్ రెఫరింగ్ టు ది లోక్నీతి CSDS సర్వే. సో ఈ సర్వే ప్రకారం వచ్చింది. అంటే ఇక్కడ ఆప్కు బలమైన ఓట్ బేస్ ఎక్కడుంది అంటే ఈ అనాథరైజ్ హౌజెస్ ఉన్న వాళ్ళు ఉంది. అక్కడ మోడీ వెళ్ళి మీ స్లమ్స్ను మేము తొలగించము, మీ అనాథరైజ్ హౌజెస్ తొలగించము, మీకు అక్కడే పక్కా ఇల్లు కడతామని ప్రామిస్ చేశారు.
అందువల్ల ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న క్లాస్ ఓట్ బేస్ను చాలా జాగ్రత్తగా పూరర్ సెక్షన్స్కు వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. అంతకుముందు రేవడీలను తిట్టిన బీజేపీయే కేజ్రీవాల్ ఏం చేస్తారో అంతకన్నా ఎక్కువ చేస్తా అన్నారు. ఇప్పుడు జగన్ ఏం చేశాడో అంతకన్నా ఎక్కువ చేస్తాను చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మినట్లు, కేజ్రీవాల్ చేసిన దానికన్నా ఎక్కువ ఇస్తారంటే మోడీని నమ్మారు. బీజేపీ కూడా అంతే కదా, ఇక్కడ కూడా అంతే, తెలంగాణలో కూడా అంతే. కేసీఆర్ ఇచ్చిన దానికన్నా 6 గ్యారెంటీలు ఇస్తారని నమ్మారు. ఎందుకు ఈ మార్పు ఎందుకు వచ్చిందో? ఒకప్పుడు ఒక పార్టీ ఇస్తారని నమ్మేవాళ్ళు, ఇంకో పార్టీ ఇస్తారని నమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి ఇస్తానంటే 2004లో నమ్మారు. 2009లో చంద్రబాబు నాయుడు ప్రతి అకౌంట్లో 2,000 రూపాయలు వేస్తానని నమ్మలేదు. రాజశేఖర రెడ్డి కూడా కొత్త హామీలు ఇవ్వలేదు కానీ గెలిచాడు. అంటే ఎందుకు అంటే ఒకప్పటిలాగా లేదు, ప్రజల మూడు ఎట్లుందంటే ఇప్పుడు ఒకప్పుడు గ్రాటిట్యూడ్ ఉండే, ఇప్పుడు ఎంటైటిల్మెంట్ అయ్యారు. తేడా ఏంటంటే ఎవడైనా ఇస్తాడు, కళ్యాణాలు ఇస్తాడు, నాగేశ్వరని ఇవ్వడైనా ఇవ్వాల్సిందే, మా కొరకు ఇస్తాడు, వాడి కొరకు వాడించుకుంటున్నాడు అనే భావన పెరిగింది. ఆ పెరిగిన తర్వాత నాకు కేజ్రీవాల్ అయితేంది, మోడీ అయితేంది, జగన్ అయితేంది, చంద్రబాబు అయితేంది, కేసీఆర్ అయితే, రేవంత్ అయితే ఎవరైనా ఇస్తారు కదా అనేది ఆ ఫ్యాక్టర్ అనేది లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ ఫ్యాక్టరే మెయిన్. ఆ ఫ్యాక్టర్ కాస్త ఎగిరిపోయింది. అందువల్ల ఈ క్లాస్ బేస్, కాస్ట్ బేస్లో కూడా తీసుకుంటే దళిత్ ఓటరు ఆప్కు ఒక బలమైన ఓటరు, ముఖ్యంగా వాల్మీకిస్, జాతవ్స్. అందులో ఈ 5 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ బాగా కాన్సన్ట్రేట్ చేసి ఆ సెక్షన్లో పనిచేసింది. బీఎస్పీ పోటీ చేసి, కాంగ్రెస్ పోటీ చేసి ఎంతో కొంత దళిత్ ఓటు తీసేసుకుంది. అందువల్ల ఆ దళిత్ ఓట్లో కొంత గండిపడి ఎంఐఎం కూడా పోటీ చేసింది. అది ముస్లిం ఓటు. మీరు అన్నట్టు నెక్స్ట్ ముస్లిం ఓటు. 2015, 2020లో బీజేపీని ఓడించడానికి కంప్లీట్ కన్సాలిడేషన్ ఆఫ్ ముస్లిం ఓటు ఆప్కి వచ్చింది. కానీ ఆప్ తీసుకున్న సైంకృతాపరాధం ఏంటి? ఢిల్లీ ర్యాట్స్ అప్పుడు ఆప్ సైలెంట్, మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రొటెస్ట్లో ఆప్ సైలెంట్. అసలు ఆప్ ఈ సాఫ్ట్ హిందుత్వం, మేము బీజేపీ లాంటి పార్టీయే, మేము ఆ బీజేపీ రాముడు అంటే మేము హనుమాన్ అంటాం, బీజేపీ అయోధ్యలో రామ మందిరం కట్టామంటే మేము రామ మందిర దర్శనానికి తీసుకెళ్తాం, వాళ్ళు జై శ్రీరామ్ అంటే మేము హనుమాన్ చాలీసా చదువుతాం. ఈ పాలిటిక్స్ ఎప్పుడైతే చేశారో ఆఖరికి మైనారిటీల విషయంలో కనీసం రైట్స్ గురించి, వైలేషన్ ఆఫ్ రైట్స్ గురించి కూడా మాట్లాడటానికి ఆప్ రెడీ కాదు. ఇది ముస్లిం ఓటర్లలో విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్, ముస్తఫాబాద్ నియోజకవర్గంలో చూస్తే 17,000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ గెలిచింది. అక్కడ ఎంఐఎం అభ్యర్థి తాహిర్ హుస్సేన్కు 30,000 ఓట్లు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మైనార్టీ అభ్యర్థిని పెట్టింది, ఆయనకు 10,000 ఓట్లు వచ్చాయి. మీకు కరెక్ట్. మీకు అలాగే ఓక్లా సీట్ చూడండి, ఓక్లాలో కూడా అదే పరిస్థితి. ఓక్లా చరిత్రలో ముస్లింలు తప్ప ఇంకెవరు గెలలే. అవును, అక్కడ బీజేపీ వచ్చింది. అక్కడ నేను లేటెస్ట్ చూడలేదు, ఓక్లా వెరిఫై చేయండి ఈలోగా. మీకు అక్కడ ఏంటి, ఆడ కూడా ఎంఐఎం కాంగ్రెస్. ఎంఐఎం మీకు ముస్తఫాబాద్లో ఓక్లాలో ఎవరిని పెట్టిందంటే ఢిల్లీ అల్లర్లో ముద్దాయిలను తీసుకుపోయి పెట్టింది. అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ UAPAలో వారు ముద్దాయిలు, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి పెట్టింది. అందువల్ల ముస్లిం ఓటు ఒకవైపేమో కేజ్రీవాల్ అనుసరించిన పాలిటిక్స్ ఆఫ్ అపార్చునిజం, అంటే ముస్లింలు మాకు బై డిఫాల్ట్ ఓట్లేస్తారు, బీజేపీని ఓడించగలిగే పార్టీ మేమే కదా, అందువల్ల మేము పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మేము సాఫ్ట్ హిందుత్వ, కాంపిటేటివ్ హిందుత్వ పాలిటిక్స్ చేసినా మాకు ఎలాగూ ఓట్లేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ మైనార్టీ అభ్యర్థి గెలిచారు అక్కడ. అంటే అమానుల్లా ఖాన్ లాస్ట్ వరకు కూడా ఈ వాజ్ చాలా, అంటే అమానతుల్లా ఖాన్ చాలా ఫేమస్ అభ్యర్థి. కానీ అక్కడ కూడా చాలా లాస్ట్ మినిట్ వరకు దే స్ట్రగుల్ గెలవటానికి. సో అందువల్ల మీకు అది హై ప్రొఫైల్ సీట్. అంటే 26,000 ఓట్లు లీడ్ వచ్చింది ఫైనల్కి. ఫైనల్గా వచ్చింది, కానీ అక్కడ ఇనీషియల్ కౌంటింగ్లో మీరు కొంచెం టఫ్ ఫైట్ నడిచింది, చాలా టఫ్ ఫైట్. అంటే ఎందుకు అక్కడ ఎంఐఎం క్యాండిడేట్ ఉన్నాడు, కాంగ్రెస్ క్యాండిడేట్. అందువల్ల ఇది సీట్ టు సీట్. అంటే ముస్లిం ఓటు డెఫినెట్గా ఒకటి సాఫ్ట్ హిందుత్వ, కాంపిటేటివ్ హిందుత్వ వల్ల దెబ్బతిన్నారు ఒకటి, 2 కాంగ్రెస్ ఎంఐఎంల ప్రెజెన్స్ వల్ల దెబ్బతిన్నారు. అందువల్ల ఇప్పుడు మీరు గమనించండి, నేను క్లాస్ బేస్ ఉన్న ఓటర్ చెప్పాను, కాస్ట్ బేస్ ఉన్న ఓటర్ చెప్పాను, అలాగే రీజనల్ ఓటు, పూర్వాంచలి ఓటు ఆప్కు చాలా బలమైన ఓటు. ఎందుకంటే వాళ్ళు 30% ఉంటారు. వాళ్ళంటే ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, యమునా నది పొల్యూషన్ వాళ్ళకు పెద్ద ఎఫెక్ట్. సో అందువల్ల ఈ పూర్వాంచలి ఓటర్లలో కూడా బీజేపీ బలంగా పెనిట్రేట్ అయింది. వాళ్ళ ఒకప్పుడు ఆప్ స్ట్రాంగ్ హోల్డ్. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న సోషల్, క్లాస్, క్యాస్ట్, రీజనల్ ఓట్ బేస్ను బీజేపీ సక్సెస్ఫుల్గా పెనిట్రేట్ చేయగలిగింది. తర్వాత ఆప్కున్న ఇమేజ్ని డెంట్ కొట్టింది. ఆప్ అంటే క్లీన్ పాలిటిక్స్ అని, ఆప్ అంటే గుడ్ గవర్నెన్స్ అని. దీనికి తోడు ఆప్కి ఏంటంటే ఒక ఐడియాలజీ లేదు. ఆప్ అన్న డెలివరీ పబ్లిక్ సర్వీసెస్ పైనే నిర్మితమైన పార్టీ. ఇప్పుడు మీరు
మంచో చెడో ఒక ఐడియాలజీ. బీఆర్ఎస్ అంటే తెలంగాణ వాదము, సంథింగ్ షుడ్ బి దేర్. దీనికి ఏది లేదు ప్రాబ్లం. అంటే భారతదేశంలో కమ్యూనిస్టులు బీజేపీకి మినహా మిగతా వాళ్ళకి పెద్దగా ఐడియాలజీ లేకపోవచ్చు, కానీ ఏదో ఒక పొలిటికల్ ఐడెంటిటీ ఉండాలి. వీళ్ళకి వచ్చేవరకు పొలిటికల్ ఐడెంటిటీ కూడా లేదు. ఎందుకు లేదు అంటే డెలివరీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్. ఏమైంది, మీరు ఉదాహరణకు 2020లో మేము ఎయిర్ పొల్యూషన్ 60% తగ్గిస్తామని ప్రామిస్ చేశారు. ఏమీ జరగలేక పెరిగింది. అలాగే యమునా నది క్లీన్ చేస్తానన్నాడు, అది కంప్లీట్గా ఫెయిల్యూర్. ఈవెన్ ఎయిర్ పొల్యూషన్ విషయంలో అయితే ఇప్పుడు యమునా నది విషయంలో అసలు ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రొజెక్ట్ చేస్తాను కూడా వెనుకాడారు. తర్వాత రాష్ట్ర హోదా తెప్పిస్తామన్నారు, సాధ్యం కాలేదు. మొహల్లా క్లినిక్స్ రిలేటివ్లీ మొదలు పెట్టినా అది అండర్ స్టాఫ్డ్, అండర్ ఫండెడ్, చాలా చోట్ల మెడిసిన్స్ లేవని ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నాడు. తర్వాత క్లీన్ పాలిటిక్స్, అవినీతి వ్యతిరేక పోరాటంలో పుట్టి పెద్ద ఎత్తున స్కాండల్స్లో ఆరోపణలు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అన్నా హజారే ఉద్యమం, అవినీతి రహిత సమాజ స్థాపన, దాంతో పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అవినీతి రహితంగా పాలన అందిస్తానంటూ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. తాను ఒక సామాన్యుడిని అని చెప్పుకున్నారు. అయితే 2 విషయాల్లో కేజ్రీవాల్ విఫలమయ్యారా? తాను అవినీతికి పాల్పడ్డారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అని జనం కూడా నమ్మారా? ఢిల్లీ ప్రజలు కూడా నమ్మారా? ఆయన జైలుకు కూడా వెళ్ళారు ఆ స్కామ్లో. అంతేకాదు, సామాన్యుడిగా ఉన్న సామాన్యుడిని అంటూ చెప్పుకున్న కేజ్రీవాల్ శీష్ మహల్ పేరుతో చాలా భారీ ఎత్తున ఒక సీఎం అధికారిక నివాసాన్ని నిర్మించడం కూడా విమర్శలకు దారితీసింది. సేమ్ అదే సీన్ తెలంగాణకు కూడా ఉంది. తెలంగాణలో ప్రగతి భవన్పై ఎక్కువ ప్రచారం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూతురు కవితే ఉండడం కూడా ఇక్కడ బీఆర్ఎస్కి కొంత ఎఫెక్ట్ పడింది. ఈ 2 అంశాలు ఇక్కడ తెలంగాణలో అధికారాన్ని మార్చడానికి, ఢిల్లీలో అధికారాన్ని మార్చడానికి ఇటు లిక్కర్ స్కామ్ కానీ, ఇటు అక్కడ శీష్ మహల్, ఇక్కడ ప్రగతి భవన్ ఏమైనా కారణమయ్యా? నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, ఎలా చూడాలి అంటే ఈ 2 ఇష్యూస్ ప్రధానంగా? సామాన్యుడు అని చెప్పుకున్నాడు, చాలా భారీ ఎత్తున శీష్ మహల్ నిర్మాణం జరిగింది, దానిపై రకరకాల విమర్శలు, ఆరోపణలు. అటు అవినీతి రహిత పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీకి పేరుంది. అదే ఎజెండాగా పుట్టిన పార్టీ అది, అన్నా హజారే ఉద్యమంతో. అయితే అవినీతికి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అవినీతికి పాల్పడ్డారని కేజ్రీవాల్ జైలుకి వెళ్ళారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎక్సైజ్ మంత్రి కూడా ఆయన జైలుకి వెళ్ళాడు. వీటి ప్రభావం ఏమైనా పడిందా? తెలంగాణలో కూడా ఈ 2, ఇక్కడ ప్రగతి భవన్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూతురు కవిత ఉండడం. అంటే ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక ఐడెంటిటీ ఉంటుంది. మీరు ఆ ఐడెంటిటీ డైల్యూట్ అయితే ప్రజలతో ఉన్న కనెక్ట్ పోతుంది. ఆ పార్టీకి ఉన్న కనెక్ట్ ఏంటి? ప్రజలతో లింక్ కదా. అవును. మీకు తెలంగాణ మీరు అన్నట్లు కేసీఆర్ ఐడెంటిటీ ఏంటి? తెలంగాణ వాదము, తెలంగాణ సోయి, తెలంగాణ అనేది ఆయన ఐడెంటిటీ. ఆయన ఏం చేశాడు, దాన్ని వెంటనే భారత రాష్ట్ర సమితి పెట్టి నేను దేశమంతా తిరుగుతానన్నాడు. అంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ను చూసింది, మా ప్రాంతాన్ని వివక్ష గురైంది, దాన్ని బాగు చేస్తాడని ప్రజలు చూశారు. అంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్కు నాయకుడి పొలిటికల్ అంబిషన్స్కు మధ్య గ్యాప్ వచ్చింది. మీకు అక్కడ కేజ్రీవాల్ ఎలా చూశారు? ఢిల్లీలో మాకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఇస్తాడు, మాకు బెటర్గా పబ్లిక్ సర్వీస్ అందిస్తాడు, మాకు ఢిల్లీకి ఒక మెరుగైన పాలన ఇస్తాడని చూశారు. కేజ్రీవాల్ ఏం చేశాడు? అది ఆయన పర్సనల్ పొలిటికల్ అంబిషన్, నేను మోడీని ఓడించి దేశంలో ప్రైమ్ మినిస్టర్ కావాలని అట్టుపోయాడు. సో ఇద్దరిలో కూడా ఎప్పుడైతే ఈ పర్సనల్ పొలిటికల్ అంబిషన్స్కు ప్రజల ఎక్స్పెక్టేషన్స్కు ప్రజలు ఏ ఐడెంటిటీతో చూశారో వీటిని గ్యాప్ వచ్చినప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అలాగే కేసీఆర్ అంటే ఒక ఉద్యమకారుడు, మాతో పాటు రోడ్ల మీద పండుకుంటాడు, మాతో పాటు పోరాడతాడు, మాతో పాటు జైలుకి వెళ్తాడు, ఇది కేసీఆర్ ఐడెంటిటీ. కానీ కేసీఆర్ ఏమైంది? దొరకడు, ఎక్కడికి ఎవరికి కలవడు, ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు. దానికి ఎప్పుడైతే ఈ భావన అంటే ఒక యాటిట్యూడ్ చూపుతున్నాడన్న భావన ప్రజల్లోకి పర్కులేట్ అయిందో అది బాగా నష్టం చేసింది. మీకు ఎక్కడైనా గురించి అలాగే మీరు అన్నట్లు సింబాలిజం అనేది ఈ ఆధునిక మీడియా, సోషల్ మీడియా ఏజ్లో చాలా కీలకమైంది. ఇప్పుడే కాదు, ఏ మీడియా, సోషల్ మీడియా లేనప్పుడు గాంధీ మహాత్ముడు భారతదేశ సందర్శనానికి వెళ్ళి పోయేటప్పుడు సూట్ మంచిగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఆయనకు అర్థమైంది ఆయన ఇది కాదు సగటు భారతీయుడు ఇట్లా లేడు, నేను సగటు భారతీయులాగా ఉంటాను అని చెప్పి ఇప్పుడు మన గాంధీ మహాత్ముడు బొమ్మ ఏదైతే చూస్తామో అలా మొదలుపెట్టాడు. అందువల్ల సగటు భారతీయులతో కనెక్ట్ అయినాడు. ఇప్పుడు బెంగాల్లో 34 years కమ్యూనిస్ట్ సిపిఎం పాలించింది. సిపిఎం అంటే కార్మిక పోరాటాలు, పెట్టుబడిదారులకు వ్యతిరేకము, ప్రజల భూములకు రక్షణ, భూముల పంపకం, ఇది సిపిఎం ఇమేజ్.
కానీ ఎప్పుడైతే అక్కడ బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వము పారిశ్రామికీకరణ అనే ఒక న్యాయమైన అంశమే కావచ్చు, కానీ బలంగా భూములు గుంజుకున్నారు, పేదల భూముల్ని పెట్టుబడిదారులకు ఇస్తున్నారు అనే భావన ఎప్పుడైతే వచ్చిందో, అంటే ప్రజలు సింగూరు నందిగ్రామం ఎక్కడ వచ్చిందో సిపిఎం ఓడిపోయింది. మీరు గమనిస్తే అది మంచి ఉద్దేశంతోనే చేశారా, ఏ ఉద్దేశం అవసరం, ఇండస్ట్రియలైజేషన్ చేశారని. ప్రజలు నీ పట్ల ఉన్న ఐడెంటిటీ ఏంటి, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అని. మీకు అరవింద్ కేజ్రీవాల్ ఎలా వెళ్ళాడు, ఒక మారుతి వ్యాగనార్లో తిరుగుతూ టక్ కూడా వేయకుండా ఒక ఐఆర్ఎస్ చదివి ఐఐటి ఖరగ్పూర్లో చదివి ఆ స్థాయిలో ఉన్నవాడు ఒక సాధారణ ప్రజల్లాగా ఒక సగటు మధ్యతరగతి జీవిలాగా ఉంటాను, ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంటు ఇలా సింపుల్గా ఉంటాలనుకున్నవాడు ఎప్పుడైతే శీష్ మహల్ ఇష్యూ వచ్చిందో, అది ప్రభుత్వ నివాసమే కావచ్చు, కేజ్రీవాల్ ఒక్కడే వాడకపోవచ్చు, దాన్ని సింబాలిజంగా బీజేపీ ఎప్పుడైతే మార్చగలిగిందో, ఉంటేనే సరిపోదు, అంతకన్నా బ్రహ్మాండమైన భవనాలు కట్టచ్చు. ఇప్పుడు మోడీయే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు రీమోడలింగ్ చేశారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ కూడా చేసింది. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ప్రకారం శీష్ మహల్ పైన 33 కోట్లు ఖర్చు పెట్టారని మా మీద ఆరోపిస్తున్నారు. నరేంద్ర మోడీ ఇల్లు అయితే 2700 కోట్లు ఏం అన్నారు, కానీ ప్రజలకు ఆ ఇమేజ్ లేదు. ఇప్పుడు మోడీ పైన 10 లక్షల ఆమ్ ఆద్మీ 10 లక్షల రూపాయల పెన్ను వాడతాడు, 67 రకాల షూస్ ఉన్నాయి, ఆయన షర్ట్ ఇంత కాస్ట్, ఆయన ఇంట్లో ఆ డైమండ్లతో పొదిగినటువంటి శాండిలియర్స్ వాడతారు. ఇవన్నీ చెప్పినా కూడా ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకు, ప్రజలకు ఏ రకమైన ఐడెంటిటీ ఉంటుంది. మోడీని కామన్ మ్యాన్ అనే ఐడెంటిటీలో ప్రజలు ప్రైమ్ మినిస్టర్ చేయలే. మోడీని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి హిందుత్వ ఐకాన్గా చేశారు. అందువల్ల కామన్ మ్యాన్ అనే ఐడెంటిటీతో కనుక నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ చేసి ఉంటే ఇలాంటి షర్ట్ తగుడతాడా నరేంద్ర మోడీ అని రాయించుకున్నది అని ప్రజలు రియాక్ట్ అయ్యేవాళ్ళు. ప్రజల యాంగిల్లో చూడలేదు. ప్రజల యాంగిల్లో చూడకుండా ప్రజలు ఏ యాంగిల్లో చూశారు, నరేంద్ర మోడీ ఒక హార్డ్ కోర్ హిందుత్వ పర్సన్. మీరు ఆ ఐడెంటిటీలో ఎక్కడన్నా మోడీ డైల్యూట్ అయ్యాడా ఇంతవరకు? ఎక్కడ డైల్యూట్ కాదు. అది డైల్యూట్ అయితే మీరు ఆఖరికి తన ఐడెంటిటీ కాపాడుకోవడానికి తనకు ముస్లిం క్యాప్ ఇస్తే కూడా వేసుకొని పక్కపడేశాడు. మీరు గమనించండి. అసలు మీకు జనం కోరుకుంటే సింబాలిజం, ఇఫ్తార్ పార్టీలు ఇవ్వడము, ఎలక్షన్ల టైంలలో పోయి మసీదులకు పోవడం, ఇవి కూడా చేయడు మోడీ. మీకు తన హార్డ్ కోర్ హిందూ ఐడెంటిటీని ఆధారంగా మోడీ ఎమర్జ్ అయ్యాడు. ఆ ఐడెంటిటీని ఎక్కడ డైల్యూట్ చేయకుండా ఆ ఐడెంటిటీని పెంచుకొని పనిచేస్తుంటాడు. ఇక్కడ కూడా ఢిల్లీ ఎన్నికల రోజు వెళ్ళి త్రివేణి సంగంలో పుణ్యస్నానం చేశాడు. మీకు ఆ రోజంతా అదే చూపెట్టారు. తర్వాత ఎన్నికలకు ముందు రోజు గోలోకి వెళ్ళి దానం చేస్తానంటాడు. మీకు ఆ రుద్రాక్షల ధరించి కాషాయాలు పశుపతినాథ్ టెంపుల్లో పూజలు చేసి బయటకు వస్తాడు. మీరు మొన్న ఎలక్షన్లో కూడా చూడండి, అయోధ్య రామ మందిరం కొరకు తానే వెళ్ళి ధనుష్కోడి నుంచి మొదలుకొని రామేశ్వరం అన్ని తిరుగుతూ అన్ని పుణ్య నదుల నుంచి నీరు తీసుకొచ్చాడు. సో ఆయన తన హిందూ ఛాంపియన్ ఐడెంటిటీ, హిందూ ఐడెంటిటీని బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. మీరు జనం యాక్సెప్ట్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే చూడండి, బాలాసాహెబ్ ఠాక్రే హిందూ హృదయ సామ్రాట్ అని పేరు. ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చే వరకు దాన్ని బీజేపీ అటాక్ చేసింది. ఈయన హిందూ హృదయ సామ్రాట్ ఎక్కడిది వెళ్ళి కాంగ్రెస్ ఎన్సీపీలో కలిశాడు. మీకు ఉద్ధవ్ ఠాక్రేకు పార్లమెంట్ ఎలక్షన్లో ఓటేసిన వాడు అసెంబ్లీ ఎలక్షన్లో వేయలేదు. అంటే ఎందుకంటే ఆయన ఐడెంటిటీ వేరు. శివసేన ఐడెంటిటీ ఏంటి, హిందూ ఐడెంటిటీ. ఆయన ఉద్ధవ్ ఠాక్రే ఎక్కడున్నాడు, రాహుల్ గాంధీ పక్కన వీడు సావర్కర్ని అటాక్ చేస్తుంటున్నాడు. నాగేశ్వర్ గారు, ఇందులో ఈ ఎలక్షన్లపై అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఇక్కడ తెలంగాణ కానీ అక్కడ ఢిల్లీలో కానీ ఆ లిక్కర్ స్కామ్లో ఉన్న సత్యేంద్ర జైన్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా, కేజ్రీవాల్ వీళ్ళంతా ఓడిపోయారు. ఇక్కడ కూడా ప్రభుత్వంపై కొంత ఎఫెక్ట్ పడిందంటారు, మీరేమంటారు దానికి? తెలంగాణలో పెద్ద ప్రభావం పడిందని అనుకోను. ఎందుకంటే అక్కడేమో చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఇక్కడ కవిత సీఎం కూతురైనా కూడా ఆ ఫ్యాక్టర్ కన్నా కూడా ఇతర ఫ్యాక్టర్స్ ఎక్కువ డామినేట్ చేశారు. అప్పటికి ఇంకా కవిత అరెస్ట్ కూడా కాలేదు. మీకు లోక్సభ ఎలక్షన్ల టైంలో అరెస్ట్ అయింది తప్ప అసెంబ్లీ ఎలక్షన్ టైంలో అరెస్ట్ కాలేదు. అరెస్ట్ ఎందుకు చేయలేదంటే ఎఫెక్ట్ అయింది ఇంకా బీజేపీకి ఎఫెక్ట్ చేసి అరెస్ట్ ఎందుకు చేయలేదు, అడ్వాంటేజ్ అయ్యేది ఇంకా కొంత. అంటే అరెస్ట్ అయితే ఇంకేమన్నా ఏమయ్యేది తెలియదు. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రజల్లో ఒక యాంటీ ఇన్కంబెన్సీ స్టార్ట్ అయినప్పుడు ఒక రకంగా ఉంటాయి, ప్రజలకు యాంటీ ఇన్కంబెన్సీ స్టార్ట్ కాకపోతే ఒక రకంగా ఉంటాయి. మీకు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డిదే చూడండి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఆయన 16 నెలలు జైల్లో ఉంటే ఆయనను ఒక బలమైన నాయకుడిగా మార్చింది జైలు జీవితం. చంద్రబాబు నాయుడును జైలుకు పంపిస్తే జగన్కి ఏం లాభం జరగలే. ఎందుకు, జగన్ పట్ల అప్పటికే వ్యతిరేకత ఉంది. అంటే ఈ ఎమోషన్స్ ఎప్పుడు కూడా ఒక మనిషి పట్ల అనుకూలత ఉందా వ్యతిరేకత ఉందా అనే అంశంపైన ఆధారపడుతుంది. మీకు అలిపిరి ఘటన జరిగినాక
చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందుకు జరిపాడు ముందస్తుగా సింపతి వస్తాను, అవును, కానీ సింపతి రాలేదు. రాలేదు. ఎందుకు రాలే మరి అంటే కారణం ఇదే, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సమయంలో గనక నీవు ఒక పని అయితే దానికి ఒక రకంగా ఉంటుంది, ప్రజల్లో వ్యతిరేకత లేనప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇదే కేజ్రీవాల్ను 2015లోనో 2020 కన్నా ముందు అరెస్ట్ చేస్తుంటే మామూలుగా ఉండేది కాదు. కానీ అప్పటికే ప్రజల్లో వ్యతిరేకత, ఆ వ్యతిరేకత కారణం లిక్కర్ స్కామ్ కాదు, ఆ వ్యతిరేకత కారణం వాయు కాలుష్యం కావచ్చు, ఆ వ్యతిరేకత కారణం యమునా కావచ్చు, ఆ వ్యతిరేకత కారణము రోడ్లు బాగాలేక అనేక ఉండొచ్చు. ఆ వ్యతిరేకత ఎప్పుడైతే ఉందో దానికి ఈ శీష్మాలు యాడ్ అవుతాయి, లిక్కర్ స్కామ్లు యాడ్ అవుతాయి. నిజంగానే లిక్కర్ స్కామ్ పేరిటే శిక్షించాలంటే దేశంలో అవినీతి పనులు చాలామంది శిక్షించాలి, ప్రజలేం శిక్షించలేరు, అవినీతి పనులు బ్రహ్మాండంగా ఒట్లేస్తారు కదా. 1,00,000 కోట్లకే అవినీతి అని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయలేదా? ప్రజలు అవినీతి కనుక రేవంత్ రెడ్డి బహిరంగంగా దొరికాడు 50 లక్షలు ఇస్తూ అని చెప్పి ఎంత తిట్టారు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఏమైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఆపిండా? 50 లక్షలు ఇస్తారా అన్నారా జనం? 2018లో కూడా కాళేశ్వరం స్కామే ఎజెండాగా ఉంది, అప్పుడు కూడా ఎజెండాగా ఉంది, ఏం కాలే కదా. అంటే ఒక ఈ అవినీతి అనే అంశం పైన ఓడిపోతారు అనుకుంటే పొరపాటు. ఇతర ఫ్యాక్టర్స్ కాంటెక్స్ట్ కలిసి వచ్చినప్పుడు అది ఆజ్యం పోస్తుంది మీకు. అంటే ఇది ఒకదాంతో ఇప్పుడు ఒక బొగ్గు నిప్పులు అంటిస్తే అంటుకుంటుంది, అంటుకున్న తర్వాత నెయ్యి, ఆరతి కర్పూరము, ఇవన్నిటి బట్టి గాలి, వీటన్నిటి బట్టి కదా మంట ఉండేది తీవ్రత. నాగేశ్వర్ గారు ఫైనల్గా కేటీఆర్ ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు, కంగ్రాట్స్ రాహుల్, మళ్ళీ ఒకసారి బీజేపీని గెలిపించామని ఒకటి. తర్వాత కాంగ్రెస్ ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టింది, అక్కడ ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి, ఓడిపోయారు, అక్కడ కాంగ్రెస్ గుండు సున్నా వచ్చిందంటూ హరీష్ రావు. ఇలా బీఆర్ఎస్ దీన్ని కొంచెం అడ్వాంటేజ్గా తీసుకుంటుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఓడిపోవడంపై సంతోషపడుతుంది, కాంగ్రెస్కు సున్నా రావడంపై సంతోషపడుతుంది. తెలంగాణ రాజకీయాలు ఏమైనా మార్పు జరిగే అవకాశం ఉంటుందా సినారియో? అంటే దానికి కాంగ్రెస్ పార్టీ కనుక బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ పలకరిస్తోంది అని కనుక క్యాంపెయిన్ చేశారనుకో, చేస్తారు, ఆటోమేటిక్ చేస్తారు. సో అది చేసినప్పుడు మరి దాని రియాక్షన్ ఎట్లుంటుంది అని. ఎందుకంటే అక్కడ గెలిచింది కాంగ్రెస్ గుండు సున్నా వచ్చి ఆప్ గెలిచుంటే బీఆర్ఎస్కు వేరే ఉండేది. అని చూడండి, రీజనల్ పార్టీస్ కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, దేశంలో ప్రత్యామ్నాయం. ఇప్పుడు కేసీఆర్ మొదలు చెప్తున్నాడు కదా, కాంగ్రెస్ బీఆర్ఎస్లతో పని కాదు అని, అది పేలేది. కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్కి మిత్రపక్షం. అంటే బీఆర్ఎస్ వెర్షన్ మొదటి నుంచి, అంటే కొంత మధ్యలో గ్యాప్ వచ్చి అది ఇండియా కూటమిలో కూడా చేరింది. అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా నాగేశ్వర్ గారు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండింటికి సమదూరం అని బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. వచ్చిన నేపథ్యంలో అక్కడ బీజేపీ గెలుపుని ఇక్కడ ఎలా తీసుకుంటుంది బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్. అంటే మీకు ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ మిత్రపక్షం మర్చిపోకూడదు. మన ఖమ్మం మీటింగ్కు అరవింద్ కేజ్రీవాల్, భగవత్ సింగ్ మాన్ వచ్చారు కదా, వచ్చారు. అందువల్ల లిక్కర్ స్కాన్ తర్వాత రెండు పార్టీల మధ్య చాలా బంధం పెరిగింది. మీరు అంతకుముందు లేదు ఈ బంధం. సో అందువల్ల డెఫినెట్గా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓటమి నుంచి బీఆర్ఎస్కు బెనిఫిట్ రావటానికి ఒక అడ్డంకి ఏంటంటే, మీకు అక్కడ గెలిచింది బీజేపీ, ఏమనుంటే మరి బీజేపీకి లాభం ఉండాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ను ఓడించిన బీజేపీకి లాభం ఉండక, కాంగ్రెస్ను ఓడించిన కాంగ్రెస్ ఓడించింది కనుక సెలబ్రేట్ చేసుకున్న బీఆర్ఎస్ లాభం ఉంటుందా? ఖచ్చితంగా బీజేపీకి మాత్రం మరింత ఉధృతంగా వస్తుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీని మామూలుగా ఉండదు, బతకనివ్వరు, వెంటాడతారు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఫైనల్గా అదే అడుగుతున్నాను నాగేశ్వర్ గారు, ఆల్రెడీ సచివాలయం సీజ్ అయిపోయింది, అందులో ఒక్క ఫైల్ కూడా బయటకు పోవద్దని లెఫ్టినెంట్ గవర్నర్ ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు, ఫైల్ అన్నీ ఉంచారు, అవినీతి 10 ఏళ్లలో అవినీతి మొత్తం బయటకు తీస్తామంటున్నారు. తెలంగాణలో కూడా అదే నడుస్తుంది ఆల్రెడీ. మీకు తెలంగాణ కన్నా ఎక్కువ చేస్తారు. ఎందుకు చేస్తారంటే తెలంగాణలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య అవినీతి అనేది ఒక ఇష్యూ కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ అవినీతి పార్టీ, కాంగ్రెస్ ఏమో నీతివంతమైన పార్టీ అని ఎవడు అనుకుంటలేడు. రాజకీయాల్లో రెండు ఒకే తాను ముక్కలు అనుకుంటారు. ఒకవేళ కాంగ్రెస్ టార్గెట్ చేసినా బీజేపీ అడ్డుకునే అవకాశం అవును. కానీ అక్కడికి వచ్చేవరకు ఏంటంటే వేరే వాతావరణం. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సింబలైజెస్ మెనీ థింగ్స్ విచ్ బీజేపీ సింబలైజెస్. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కరప్షన్కు వ్యతిరేకంగా బీజేపీ పవర్లోకి వచ్చింది, 2G స్పెక్ట్రమ్ ఇవన్నీ చెప్పుకుంటా. మిడిల్ క్లాస్ యాంగర్ను కాంగ్రెస్ తరహా రాజకీయం ఏది, మీకు నెహ్రూ కుర్తా వేసుకొని, మీకు ఖద్దర్ షర్ట్లు వేసుకొని, సో ఆ కాంగ్రెస్ తరహా మన సినిమాలలో చూపెడతారు చూడు, రాజకీయ నాయకుడు అంటే ఎట్లుంటాడు అని. సో ఆ కాంగ్రెస్ తరహా రాజకీయానికి వ్యతిరేకంగా బీజేపీ వచ్చింది. ఈ హిందుత్వ, ఇప్పుడు కేజ్రీవాల్ సాఫ్ట్ హిందుత్వ, సో ఒక ఇల్లిటరేట్ కరప్ట్ పొలిటీషియన్కు కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్ను సింబల్గా చూస్తూ వచ్చారు చాలా ఏళ్ళు. దానికి భిన్నంగా కేజ్రీవాల్ వచ్చాడు, దానికి భిన్నంగానే బీజేపీ వచ్చింది. అందువల్ల ఆ బీజేపీ సింబలైజెస్ మెనీ థింగ్స్, బీజేపీ సింబలైజ్. అందువల్ల యాంటీ కాంగ్రెసిజం, ఎందుకంటే కాంగ్రెస్ ఓడించే కదా బీజేపీ ఆప్ వచ్చింది. అందువల్ల తమకు ఒక
తమతో పోలికున్న మరో పార్టీని బతకనివ్వరు బీజేపీ. ఇప్పుడు మీరు గమనించండి, మావోయిస్టులు కాంగ్రెస్ టీడీపీ వాళ్ళ మీద కన్నా సిపిఐ సిపిఎం వాళ్ళని ఎక్కువ చంపారు. వాళ్ళు ఈవెన్ ఎంఎల్ గ్రూపులలో ఎక్కువ చంపుకుంటారు. మీరు గమనించండి, ఎవరికొవరు నక్సలైట్ గ్రూపులు చంపుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు మా కామన్ సిద్ధాంతంగా మొదలు మీరు ఉండొద్దు, మేము ఒక్కరమే ఉండాలి. ఇప్పుడు ఆప్ పరిస్థితి ఏంటంటే మీరు చెప్తున్న ప్రకారం బీజేపీ టార్గెట్ చేయబోతుంది కాబట్టి ఆప్ మళ్ళీ ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉందా? ఇండియా కూటమికి వెళ్ళాలంటే మళ్ళీ కాంగ్రెస్. ఇప్పుడు నెక్స్ట్ పంజాబ్ ఉంది. పంజాబ్లో బీజేపీ పెద్ద బలం లేదు అక్కడ. అందువల్ల అక్కడ బీజేపీ ఈ ఢిల్లీ ఫలితాన్ని ఆప్ ఓటమిని క్యాపిటలైజ్ చేసుకోలేదు, కాంగ్రెస్ క్యాపిటలైజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపుతో కొంత టచ్లో ఉన్నారు, కాంగ్రెస్తో కొంత టచ్లో ఉన్నారు. సో అందువల్ల అక్కడ కాంగ్రెస్ చేస్తుందా మరి బీజేపీ చూస్తుందా చూడాలి. ఆప్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక బలమైన రాజకీయ పార్టీని నిర్మించలేకపోయాడు. కేజ్రీవాల్ ఒక లూజ్ మోడల్తో పొలిటికల్ ఆర్గనైజేషన్ నడిపాడు. ఒక ఐడియలిజం ఆధారంగా పార్టీ నిర్మితమైంది. అధికారం లేనప్పుడు ఆ ఐడియలిజాన్ని మళ్ళీ బలంగా రగిలించగలిగితే తప్ప ఒక ఛాలెంజ్ అయితే ఎదుర్కొంటాడు. బట్ రాజకీయాల్లో ఎవరికి శాశ్వత మరణాలు ఉండవు.